అని క్లుప్తంగా 3 సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిది మనందరికీ తెలిసినటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 14:20 మనందరికీ తెలిసిన మాటది. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. ఒకసారి చదవండి. యేసు ఆ, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. అది ప్రైజ్ గాడ్. బైబిల్ చెప్తుంది విధేయత అన్నది దేవుని ప్రేమకు సాదృశ్యం. ఆయన ప్రేమించాడు కనుక ఆయన ఆజ్ఞని గైకుంటే మనం ఆయన్ని ప్రేమించే వారుగా ఉండగలం. అది రుజువది. రుజువు లేని క్రైస్తవ్యం అనుకుందాం. రుజువుగా, ఎందుకంటే యేసు ప్రభువారు ప్రాక్టికల్ దేవుడే. ఈస్ ద గాడ్ ఆఫ్ ప్రాక్టికాలిటీ. ఆయన ప్రాక్టికల్ దేవుడు, క్రియాపూర్వకమైన దేవుడు. ఆయన ఏదో చెప్పి చేయకుండా ఉండలేదు, లేకపోతే చెప్పి చేసి చేయకుండా ఉండలేదు. బైబిల్ అందరూ ఆయన ఏది చెప్పాడో దాన్నే చేశాడు. ప్రైజ్ లార్డ్. నేను మరణం జయించి తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. కష్టంగా ఆయన ఏది చెప్పాడో దాన్నే చేశాడు. ఆయన క్రియాపూర్వకమైన దేవుడు. ఆయన ప్రేమ కూడా అట్లాంటి ప్రేమతోనే, శాస్త్ర ప్రేమతోనే అందరిని ప్రేమించాడు. ఎప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఎప్పటికీ ఆయన మీద తిరుగుబాటు చేసిన, ఆయన్ని ద్వేషించిన, దూషించిన, అపహసించిన, ఆయన మీద చెడ్డ మాటలు పలికిన, ఎప్పుడు కూడా ఆయన అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. మన అందరినీ ప్రేమిస్తున్నాడు ఇప్పుడు కూడా. ఇప్పుడు మనం తప్పైన ఓడిపోయిన పరిస్థితులు మన జీవితాలు అందరూ కూడా ప్రభు క్షమించి ప్రేమిస్తూనే ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది విధేయత అనేది చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. విధేయత ద్వారానే ఆశీర్వాదం, పరలోకం. బైబిల్ గ్రంథం సమస్తం కూడా వారు అవిశ్వాసం చేతనే, అవిధేయత చేతనే కదా ఆ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేకపోయారు అని రాయబడింది. హెబ్రూ గ్రంథాన్ని మనం చదివితే 3వ అధ్యాయం దాంట్లో రాయబడింది. కనుక వాళ్ళ అవిధేయత చేత, విశ్వాసం చేతనే వారు ఆ దైవ రాజ్యంలో ప్రవేశించలేపారు చాలా మంది. కనుక అవిధేయత అన్నది చాలా డేంజరస్. కనుక నాకు మీ కూడా దేవుడు విధేయత గల ఆత్మనిచ్చును గాక. విధేయత గల ఆత్మతో మనం జీవించుదుము గాక. విధేయత గల ఆత్మతో దేవుని గణపరచుదుము గాక. మన జీవితాల్లో మనందరం విధేయత కలిగిన ఆత్మ కావాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమించాము అంటే నీ దగ్గర, నా దగ్గర దేవుని ఆజ్ఞకు లేక వాక్యానికి లోబడిన విధేయత నా దగ్గర మీద ఉన్నప్పుడే మీరు దేవుని ప్రేమించే వరంగా రుజువు ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని ఆత్మ కూడా దేవుడికి లోబడిన వారికి విధేయత. బైబిల్ గ్రంథంలో యోహాను మరి అపోస్తులు 5:32 దాంట్లో స్పష్టంగా రాయబడింది. తనకి విధేయులైన వారికి అనుగురించి పరిశుద్ధాత్మ. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఏది దేవుడు చేయాలన్నా ఆ దైవిక విధేయత నా దగ్గర, మీ దగ్గర ఉంటేనే మనం ఆయన కార్యాలను, ఉపకారాలను, అద్భుతాలు, ఆయన స్వస్థతలు, ఆయన క్షేమము, ఆయన ఆరోగ్యమైన ఆశీర్వాదం మనకు అనుగ్రహించే ప్రతి మేలు విధేయత ద్వారానే వస్తుంది. క్రైస్తవ జీవితంలో ఎన్నో మేళ్లు పొందుకుంటాం, ఎన్నో అద్భుతాలు పొందుకుంటాం, ఎన్నో ఆశ్చర్యం పొందుకుంటాం. తగినంత విధేయత, విశ్వాసం, కృతజ్ఞత మనకు ఉండదు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా అది దేవుడు కనుక చేస్తాడు అంతే తప్ప, అంతకు మించి మన దగ్గర ఆ విధేయత తగినట్టు స్థితిని మనం ఇంకా ఆత్మీయతలో గాని, సమర్పణలో గాని, విశ్వాసంలో గాని, ప్రేమలో గాని, దైవాక్యాలను అభివృద్ధి పొందుకునే స్థితిని మన దగ్గర తక్కువ. కనుక దేవుని ప్రజలు నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్. వన్ వే ట్రాఫిక్ లో మనం కేవలం ఉపకారాలు పొందుకునే వారమే కాదు, ఆయన ఆజ్ఞలకు లోబడిన వారంగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, ఏది మన ఇంట్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరగాలి, ఆయన మన జీవితంలో ప్రార్థనా పరిమాణాన్ని చూస్తాడు, విశ్వాస పరిమాణాన్ని చూస్తాడు, విధేయత పరిమాణం చూస్తాడు. ఇది చూసిన తర్వాత మన జీవితాల్లో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరైనా ఉత్తున ఎవరు మీ ఇంటికి వచ్చి ₹1,00,000 ఇవ్వండి ఇచ్చేస్తారా? ఎవరు? అది మీ కొడుకు అవ్వాలి, కూతురు అవ్వాలి, మీ అల్లుడు అవ్వాలి, మీ ఇంటి వారు అవ్వాలి, మీకు బాగా దగ్గర బంధువులు అవ్వాలి, ఇచ్చే కెపాసిటీ ఉందో లేదో చూస్తారు. ఇలా అన్ని చూసి మీరు ₹1,00,000 ఇవ్వడం లేదా అది కూడా ఇచ్చేస్తారు. అలాగే దేవుడు మానవుడు కాదు, దేవుడు దేవుడే. దేవుడు కూడా కొన్ని పద్ధతులు, కొన్ని పరిస్థితులు, కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆయన మన దగ్గర ఏది చేయాలన్నా మన ప్రార్థన పరిమాణం చూస్తాడు, మన విశ్వాస పరిమాణం చూస్తాడు, మన దైవిక విధేయత ఎంతవరకు దేవునికి లోబడుతున్నాం విధేయత ఆ పరిమాణం చూస్తాడు. దాన్ని బట్టే దేవుడు మనకి ఆశీర్వదించబడుతుంది. ఆలోచించండి. అబ్రహాము ఒక్క మాట విధేయత చూపించాడు. నీవు బైబిల్ నీ స్వదేశం, నీ తల్లిదండ్రులు,
నీ బంధుమిత్రులు విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వచ్చి వెంటనే వచ్చాడు. ఆ దైవిక విధేయత అతన్ని అనేక జన్మలకు తండ్రిగా చేస్తుంది. ఆ విధేయతలోని దైవిక విశ్వాసం ఉంది. ఆ విధేయతలోని దేవునికి కావాల్సిన సంపూర్ణ సమర్పణ ఉంది. ఆ విధేయతలోని దేవునికి సమస్తం అర్పించుకునే దైవికమైనటువంటి స్థితి ఉంది. మొత్తం రెండవ దగ్గరికి వచ్చేసరికి దేవుడు పరిశోధించినప్పుడు అబ్రాహాము నీ ఒక్కగానొక ప్రేమిస్తున్న కుమారుడు నాకు బలిగాను అర్పణగాను ఇమ్మన్నాడు. అంతే, వెంటనే ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కానీ దేవుడు తీసుకున్నాడు. అతన్ని పరిశోధించినప్పుడు రుజువైంది ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడని, విధేయత చూపిస్తున్నాడని రుజువైంది. ఆయన విధేయత గలవాడు, దేవుని యందు భయభక్తులు, దేవుని ప్రేమిస్తున్నాడని రుజువైంది అది. కనుక బైబిల్ గ్రంథంలో నేనైనా మీరైనా నేర్చుకుందాం. ఏంటి నీ దైవికమైన దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఏంటి? ఏం ప్రేమిస్తున్నావు ఆలోచించండి. ప్రేమిస్తున్నావు ఆలోచించండి. 200 మందికి భోజనం పెట్టేస్తే అయిపోతుందా? 200 మందికి బట్టలు పంచి పెట్టేస్తే అయిపోతుందా? 200 మందికి మనం ఇంకేదైనా చేస్తే అయిపోతుందా? ముందు ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన వాక్యానికి లోబడి, ఆయన కట్టడకు లోబడి, సరైన పశ్చాత్తాపం, సరైన మారుమనస్సు, సరైన వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో అన్నిటికీ గొప్ప అద్భుతమైన ఆజ్ఞ మారుమనస్సు అనే మనుషులకు ఆజ్ఞాపించున్నాడు ఆయన. ఆ దైవికమైన మారుమనస్సు వ్యక్తిలో రావాలి. ఆ దైవిక మారుమనస్సు ఉన్నప్పుడే, ఆజ్ఞకు మనం లోబడినప్పుడే అది విధేయత. క్రైస్తవుడు రెండవది దేవుణ్ణి ప్రేమించాలి, అది విధేయత. క్రైస్తవుడు ఈ ముందు అత్యున్నతమైన ఈ వాటిలోకి వెళ్లకుండా మనం ఏదో పక్కన చేసుకుంటే అవదు. కనుక నాకైనా, మీకైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా మన ముందు ఆజ్ఞ అపోస్తలుల 17:30 స్పష్టంగా రాయబడింది. ఆయన ఆజ్ఞాన కాలంలో మనుషులను చూసి చూడండి ఊరుకున్నాడు. ఇప్పుడు అందరికీ మారు మనసు పొందని ఆజ్ఞాపిస్తున్నాడు. అది ఆజ్ఞది. మారు మనసు పొంది కమిషన్ ఆఫ్ గాడ్. అది ఆ దైవిక మారు మనసు సరి ఉండాలి. అది లేకుండా మనం ఏం చేసినా దానివల్ల ప్రయోజనం. కనుక ఒకటోది మారు మనసు, రెండోది దేవుని ప్రేమించాలి, మూడోది దేవుని వాక్యం. ఆయన ఏది అడుగుతున్నాడో ఇది చేయమని, ఇలా ఇమ్మని ఏది అడుగుతున్నాడో ఆయన చెప్పింది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఏది చెప్తున్నాడో, ఆయన ఏది మనకు అడుగుతున్నాడో అది విధి. మన ఇష్టం వచ్చింది, మనకు అనుకూలమైంది, మనకు వీలైంది, మనకు ప్రేరేపించబడింది కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏది అడుగుతున్నాడో అది విధేయత. లేఖన ప్రకారం నేను 3 సార్లు మీకు 3 విషయాలు చెప్పాను. దేవుడు అడుగుతున్నాడు, ఏంటి అడుగుతున్నాడు? 3 విషయాలు. ఎంతమంది గుర్తుందో న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సుతో ప్రవర్తించుట యెహోవాను నడుచుకొనుట. దేవుడు ఇదే కదా అడుగుతున్నాడు. వెరీ గుడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది మొదటిది. ఇంకో రెండవది ద్వితీయోపదేశం 10:12 ఉంది. పరిచర్య చేయుటకును కాదు, ద్వితీయోపదేశం తొందరపడద్దు. చూడండి, ద్వితీయోపదేశం 10:12 చదువు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిని నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటున్న మాట కాక నీ దేవుడు యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? అది ఇంపార్టెంట్. రెండవది కనికరం, న్యాయమును ప్రేమించు, కనికరం ప్రేమించు, న్యాయంగా నడుచుకుంటూ, దీన మనస్కులు దేవునితో ప్రవర్తించు. బైబిల్ గ్రంథం దేవునికి వాక్యం చెప్తుంది. మీరు కూడా నేర్చుకోవాలి. క్రైస్తవులు ఇది జూమ్ కనుక దీని నుంచి విశదీకరణ ఇక్కడ ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా టైంకి నేను ముగించాలి కనుక అప్పటికే 7:30 అయిపోతుంది. నేను విశదీకరణ ఇవ్వలేను. అదే మామూలుగా చర్చలో అయితే నేను విశదీకరిస్తాను. కానీ ఉన్న దాంట్లోనే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ఏది అడుగుతున్నాడో దాన్ని చేసేది విధేయత. ఆయన ఎలా ప్రేమించాలో, నీ దేవుడిని ప్రభు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. అది దైవికమైనటువంటి ప్రేమ, అది విధేయత. నా ఆజ్ఞను గైకుంటే నువ్వు నాకు లోబడాలి.
అది నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు తప్పకుండా నువ్వు ఆజ్ఞను గైకుంటావు. ఇది విధేయత ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. ఆయన బైబిల్ మూడోది యెషయా గ్రంథంలో ఆయన రాయబడింది. యెషయా గ్రంథంలో దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 66వ అధ్యాయం. ప్రభువా నీకు వందనాలయ్యా. 9వ వచనం చూడండి. నేను ప్రస్ నేను ప్రసవ వేదన కలుగు చేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. హ్మ్. పుట్టించువాడనైనా నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను గర్భాన్ని మోస్తాను. బైబిల్ గ్రంథంలో ఉంది. దాని 2 అర్థాలు. ఆత్మీయంగా, శారీరకంగా అర్థం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులకి మామూలు పిల్లలే కాదు. క్రైస్తవులకి ఆత్మీయ పిల్లలు కూడా ఉండాలి. దైవికంగా బిడ్డలకనే దైవిక ఆత్మీయ గర్భం కూడా ఉండాలి. అది హృదయంలో అనేక మందిని పెట్టి ప్రార్థన చేసి అనేక మందిని ప్రభు దగ్గర నడిపించే దైవికమైన బిడ్డలకనే దైవ స్థితి కూడా ఉండాలి. ఎందుకంటే ఆత్మల సంపాదనే దైవ గర్భం. ఆత్మల సంపాదనే దైవ పిల్లలు. కనుక ప్రతి ఒక్కరూ ఇది అడుగుతున్నాడు. నేను మోస్తాను. నువ్వు మూసుకుంటున్నావు దారుల్ని. నువ్వు మూసుకుంటున్నావు నీ సొంత నీతిని బట్టో, స్వయిష్టాన్ని బట్టో, సుబుద్ధిని బట్టో, నీ సొంత కారణాల చేత నువ్వు గర్భాన్ని మూసుకుంటున్నావు. అలా చేయద్దు. దేవుడు ద్వారం తెరిచి మూసకుండా నీవే నీ జీవితాన్ని దేవునికి అనుకూలంగా నేను మార్చుకుంటే మన జీవితంలో దేవుడు గర్భముడు ఆత్మలు ఇంకా తెలుస్తాడు. ఇంకా ఆత్మలు రక్షిస్తాడు. ఇంకా మన ద్వారా గొప్ప అద్భుతం జరుగుతాయి. దేవుని స్తోత్రం కరుణగాక. పరలోకం దేవుడు మనం తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది బిడ్డల కన్నా ఉన్నాడు, ఎంత సంపాదించని అడుగు, నీ దగ్గర ఎంత వెండి బంగారాలను కొనవని అడుగు, ఎంత ఖరీదైన బట్టలు వేసుకుంటున్నావు అడగడు, ఎంత మంచి బిల్డింగ్ లో నువ్వు నివసిస్తున్నావు అని అడగడు. ఎన్ని ఆత్మలు నీ ఖాతాలో పరలోక లెక్కలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి అడుగుతాడు. పరలోక ధనంగా ఎన్ని ఆత్మలు సంపాదించని అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర పరలోక ధనం ఉండాలి. అంటే ఆత్మల సంపాదనలో ఉండాలి. ఆత్మల సంపాదన లేకపోతే అప్పుడు నీ పరలోక ధనం ఉన్నట్టు లేనట్టే, అది ఉన్నట్టు కాదు. నీ పరలోక ధనం లేనట్టే. ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఇది. బైబిల్ ఎక్కడ డబ్బును కూడబెడితే ధనవంతుడు లేఖన ప్రకారం చెప్తుంది ఆయన తుప్పు చిమ్మెట తినేస్తాయట. కానీ మీరు పరలోకంలో ధనం కూర్చుకొని లేఖనం రాయబడింది. ఆ ధనమే ఆత్మలు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవా నీ గర్భాన్ని మూస్తాడా? వీడు యెహోవా అడుగుతున్నాడు, నేను ప్రసవన కలుగు చేసి నేను కనిపింపక మానేదనా? అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాలు ఉంది. నేనైనా మీరైనా నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యానుసారం నాకు మీరు కూడా కావాలి. కనుక విధేయత వెరీ ఇంపార్టెంట్. విధేయత స్వస్థతను కలుగు చేస్తుంది, క్షేమాన్ని కలుగు చేస్తుంది, ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది, ఆశీర్వాదం కలుగు చేస్తుంది. కుటుంబంలో, సంఘంలో, సమాజంలో అద్భుతాలు చేస్తుంది. కుటుంబం విధేయత పరలోకాన్ని తీసుకెళ్తుంది. విధేయత అన్ని వాటికి సమృద్ధినిచ్చేది. దేవుని ఆజ్ఞకు లోబడే విధేయతే మనకు అన్ని విధాలు తెలియజేస్తుంది. మన కుటుంబాల సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత, దైవ కార్యాలు జరిగించేది మనం చూపించే విధేయత. మనం ఎంతవరకు దేవునికి లోబడుతున్నామో ఆ పరిమాణాన్ని బట్టే దాని తలకి మన కార్యాలు కూడా ఆధారపడతాయి. దేవునికి స్తోత్రం. మొదటిది. రెండవది బైబిల్, ఇది క్లుప్తంగా చెప్పాను. రెండవది బైబిల్ గ్రంథంలో చూద్దాం. 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా ఆ, చెడుతనమును అసహించుకొనుడి. ప్రైజ్ గాడ్. రెండవది అంటే నువ్వు ప్రేమించావంటే అర్థం అంటే నువ్వు చెడుతనం ఆశించుకోవాలి. ఆశించుకోవడం అన్నది దేవుడి నుంచి రావాలి. అది దైవికమైనటువంటిది. ప్రపంచంలో ఏవేవో ఆశించుకుంటావు, అది వేరు. నీకు అదంతా నీకు ఇష్టం లేదు, నేను ఎదురుపెట్టాడు అనుకో, నువ్వు ఆశించుకుంటావు. నాకు ఇష్టం లేదని దయచేసి తీసేయండి. క్రైస్తవం నువ్వు ఆశించుకుంది ఏంటంటే చెడుతనాన్ని ఆశించుకోవాలి. దాంట్లో ఏంటో చెడుతనం లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి. దేవుని స్తోత్రం.
దేవుడు ఏది అసహించుకుంటున్నాడో చూద్దాం. సామెతలు 6వ అధ్యాయం 16-19 చదవండి. సామెతలు 6:16-19. యెహోవాకు అసహ్యములైన వారు గలవు, ఆ! 7 ఆయన హేయములు. ప్రైజ్ లార్డ్. అవేవనగా ఆ! అవేవనగా అహంకార దృష్టియు, ఆ! కల్లలాడు నాలుకయు, ఆ! నిరపరాధం చంపు చేతులను, ఆ! దుర్యోచన యోచించు హృదయమును, కీడు ఆ! చెడు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని ఆ! వాటిని పలుకు అబద్ధ సాక్షియు, ఆ! అన్నదమ్ముల జగడము పుట్టించువాడును. ఆ! ఇవన్నీ అయ్యో! దేవునికి అసహ్యం. ఏది దేవునికి అసహ్యమైందో అది మనకి అసహ్యమైనప్పుడే దేవుని వాక్యానుసారం జీవితం అది. ఫినెహాసును దేవుడు ఆశ్రయించడానికి కారణం ఏది దేవుడు వారలేకపోతున్నాడు, అది ఇతను వారలేకపోయాడు. అందుకే దేవుడు ఫినెహాసును 4 తరాలకు కావాల్సిన కుటుంబానికి పిల్లలకు కావాల్సిన దైవిక నిబంధన ఆయన చేశాడు ఆయనతో. అంత ఆశ్రయించాడు. ఈ రోజు సంఘము నేను మీరందరూ నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు నువ్వు దేవుని ప్రేమించావంటే చెడుతనాన్ని నశించుకోవాలా, పాపాన్ని నశించుకోవాలా, దైవాక్యాన్ని వ్యతిరేక క్రియలు, దైవాక్యాన్ని వ్యతిరేక మాటలు, దైవాక్యాన్ని వ్యతిరేక పరిస్థితులు, దైవాక్యాన్ని వ్యతిరేక ప్రవర్తన, దైవాక్యాన్ని వ్యతిరేకమైన సిచ్యువేషన్ అన్ని నశించుకోవాలా. అప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని ప్రేమించావడానికి అర్థం. అది రుజువు అది. దేవుడు యోసేపు అసహించుకున్నాడు కనుక పారిపోయాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా అశుద్ధం దగ్గర ఉంటారు కదా. అది అశుద్ధం అనుకున్నాడు. దైవాక్యాన్ని వ్యతిరేకం అనుకున్నాడు. నేను దేవునికి ఎట్లయితే భయంకర పాపం చేయగలను నేను. కనుక నేను చేయనని పారిపోయాడు తప్పించుకొని. అతను ఆశించుకున్నాడు. పౌలు గారు విగ్రహాలకు సంబంధించిన పట్టణాలు చూసి పరితాపాన్ని పట్టలేపాడు. అంత అసహ్యమేస్తుంది అతనికి. అంత బాధ కలిగింది ఆ పట్టణాలు చూసి, పరిస్థితి చూసి. మీరు అపోస్తలకార్యం 17-16 ఉంటుంది. కనుక దేవుని గ్రంథం చెప్తుంది ఏంటంటే, ఆయన దేవుని వాక్యాన్ని నేను అసహించుకోవాలి. ఎప్పుడు ఇగో ఈ పరిస్థితి అసహ్యం. దేవుడు ఏది అసహించుకున్నా అది మనం అసహించుకోవాలి. మరో మాట చెప్తారు బైబిల్ గ్రంథం. జకర్యా 8:17. జకర్యా 8:17. మీకు క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు నేను చదివిన ఒక సామెత గ్రంథంలో 6 మాటలే వెరీ పవర్ఫుల్. ఒక పెద్ద మెసేజ్. తన పొరుగువాని మీద ఎవడు దుర్యోచన యోచింపకూడదు, ఆ! అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. ఇట్టివన్నీ ప్రైజ్ నాకు అసహ్యములు. ఇది యెహోవా వాక్కు. చూసారా? అబద్ధ ప్రమాణాలొద్దు. ఎవరి మీద మనకు దుర్యోచన వద్దు. నేను అందరి మీద నేను చెప్తాను దేవుని పాలన. ప్రతి ఒక్కరు నేర్చుకోండి. యావత్ ప్రపంచ క్రైస్తవులు నాకు మీకు అందరికి అవసరం. ఎవరికి కూర్చొని మేలు కోరండి. ఎవరి గురించి మేలు కోరండి. నిన్ను దూషించేవాడు, ద్వేషించేవాడు, నిన్ను అవమానపరిచేవాడు, నీ ప్రాణాన్ని తీసే పరిస్థితి వ్యక్తి ఉన్నా నువ్వు మేలు కోరాలి. అది ప్రపంచానికి క్రిస్టియానికి ఉన్న తేడా. ప్రపంచం కర్ర కర్ర, కత్తి కత్తి అని ముళ్ళు ముళ్ళుతో తీయాలంటారు. అది క్రైస్తవం మనకు యేసుప్రభువు నేర్పించలేదు. ఒక చెంప కొడితే రెండో చెంప పవిత్రమైన ప్రేమది. కనుక ప్రభువారు మనకి అది దైవత్వం నేర్పించాడు మనకి. కనుక దేవుని వాక్యానుసారమైన సత్యం ఏంటంటే, లేఖనాల్లో నిన్ను నీ మీద దైవ దుర్యోచన ఎవరి మీద చేయొద్దు. ఎవరి మీద ఉండొద్దు. నేర్చుకోండి. నాకు మీకు అవసరం. దేవునికి స్తోత్రం కలుగాక. నేనైనా మీరైనా బైబిల్ ఉందా నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింటే, నువ్వు దుర్యోచన, నీ దగ్గర దుర్యోచన ఎవరి పట్ల ఉండడానికి వీల్లేదు. అబద్ధ ప్రమాణం చేయొద్దు. అసలు అబద్ధం చెప్పద్దు. నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. మన అందరూ నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో మాట్లాడతాడు చూడండి. సామెతలు 17:15 చదువు. సామెతలు 17:15. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, ఆ! దుర్దశ అట్టివాడు సహోదరుడిగా నుండును. చూడండి కరెక్టేనా? 17 భాష. దుష్టులు 17:15 చెప్పాను. ఆ! దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, ఆ! నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. చేయలే. మరోసారి చదవండి.
దుష్టులు నిర్దోషులనే తీర్పు తీర్చేవాడు, ఆ, నీతిమంతులు దోషులనే తీర్పు తీర్చేవాడు, ఆ. వీరిద్దరును యెహోవాకు హేయులు. దుష్టుల్ని నిర్దోషులుగా తీర్పు తెచ్చువాడు, నిరపరాధుల్ని బైబిల్ చాలా మంచి మాటది. నీతిమంతులను దోషులను తీర్పు తెచ్చువాడు. ఇద్దరు దేవునికి అసహ్యులే. రెండూ జరగకూడదు. దుష్టుడు మనం నిర్దోషం చెప్పడం, నీతిమంతులను చెప్పడం. అవును. అలాగని నీతిమంతుల్ని దుష్టులుగా పరిగణించడం రెండూ చేయకూడదు. రెండూ దేవునికి అసహ్యమే. అందుకే నేను మీకు చెప్తుంటాను తల్లిగా, ప్రైజ్ గాడ్, నేను మీరు నేర్చుకోండి. దేవుని వాక్యానుసారం నేర్చుకోండి. బైబిల్ గ్రంథం వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి మనకొద్దు. ప్రైజ్ ది లార్డ్. నేనైనా మీరైనా నేర్చుకుందాం. దుష్టుల్ని నిరపరాధులుగా ఎంచొద్దు. అలాగే నీతిమంతుల్ని అపరాధంతోనే దోషులుగా తీర్పు తెచ్చద్దు. రెండు కూడా దేవుడికి అసహ్యాలు. అది మనం చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఇది దేవునికి అసహ్యం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 25వ వచనం. వారి దేవతల ప్రతిమలను ఉమ్, మీరు అగ్ని చేత కాల్చివేయగలను, చూశారా? వాటి మీద ఉన్న వెండి బంగారమును అపేక్షింపకూడదు. Yes. నీవు విగ్రహం. దాని వలన చిక్కుబడిదేమో గనుక దాన్ని తీసుకొనకూడదు. చూశారా? ఎలా అనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. Praise God. బైబిల్ చెప్తుంది దేవుడు విగ్రహాన్ని నశించుకుంటాడు. అది మనకు అసహ్యకరం. దేవుడి స్తోత్రం. నేర్చుకోండి. నేనైనా మీరైనా విగ్రహాన్ని దేవుడికి చాలా అసహ్యకరమే. అబద్ధములు దేవుడికి చాలా అసహ్యకరమే. బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుని ఇతర మీద దుర్యోలోచన చేయడం దేవుడికి చాలా అసహ్యం. అబద్ధ ప్రమాణం చేయడం దేవునికి అసహ్యం. ఆ అసహ్యకరం మనం చేయకూడదు. ఏ పరిస్థితి కూడా చెడుతనం అసహించుకోండి. ఏది దేవుడు అసహించుకోండి, దాన్ని అసహించుకుంటే అది చెడుతనాన్ని అసహించుకున్నట్టే. దేవునికి వ్యభిచారం, బైబిల్ గ్రంథం దైవవాక్యం అన్ని అసహ్యకరమైన క్రియలు. చాలా బైబిల్ చాలా గొప్పది. సామెతలు 16:5 చదవండి. మీకు క్లుప్తంగా చెప్తున్నాను. చాలా మంచి మాటలు ఉన్నాయి, కానీ చెప్పడానికి సమయం చాలు. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. ప్రైజ్ గాడ్. పొరపాటు కూడా గర్వించొద్దు. దేవుని స్తోత్రం. కానీ గుర్తుపెట్టుకోండి, నీ భార్యను బట్టో, భర్తను బట్టో, బిడ్డలు బట్టో, కుటుంబాన్ని బట్టో, బంధువులు బట్టో, రక్తం బట్టో, నీకున్న ఆస్తిని బట్టో, అంతస్తు బట్టో, వెండి బంగారం బట్టో, పొలాలు బట్టో, ఇల్లు బట్టో, లేక ప్రపంచంలో నీకున్నటువంటి ప్రపంచ వైభోగపేతమైన జీవితాన్ని బట్టి, దేన్ని బట్టి నీకుండా ఖండబలము, ఆస్తి బలము, అంతస్తు బలం బట్టు దేన్ని బట్టి అర్చించకూడదు, గర్వించకూడదు. మనకున్న మందబలం బట్టి, లేక క్షణం నాకు 3 మంది ఉన్నారని గర్వం కూడా మనకు. దేన్ని బట్టి గర్వ హృదయాలను దేవుడు అస్సలు ఇష్టపడు, అసహించుకుంటాడు. దేవుని చేత అసహించబడే వ్యక్తిగా మనం ఉంటాం. ఏదైనా దేవుడు ఇచ్చాడా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే. దేన్ని బట్టి గర్వించొద్దు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రార్థన చేసి కూడా ప్రభువుని కూడా అదే గర్వం నాకు రాని. ఎందుకంటే ఎన్నో గొప్ప గొప్ప దైవిక సంగతులు దేవుడు బయలుపరుస్తుంటాడు. నేను ఏమీ చేయలేదు, నాకు చదువు ఏమీ లేదు, చిన్న ఆ రోజులో ఓల్డ్ డిగ్రీ ఏదో చేశాను, దానికి దీనికి సంబంధం ఉండదు. కానీ ఎన్నో దైవిక విషయాలు, లోతైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు బయలు గర్వించానంటే నాకు ఆశీర్వాదం ఉండదు కదా. తండ్రి, ఎలాంటి గర్వం నాకు రాకూడదు. ఎప్పుడూ దీనత్వం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎన్నో సంగతులు నేర్చుకోవాలి, ఇంకా ఎన్నో విషయాలు నీకు దీనత, నీ బలిష్మని చేతికి దీనమరుచుకుని కావాలి. ఇంకా నీకు ఇష్టకరంగా ఉండాలి ప్రభా. ప్రజలు ఎవరన్నా తిట్టుకున్నా, అసహించుకున్నా, ద్వేషించినా నాకు అనవసరం. నేను నీవు ఇష్టపడే వ్యక్తి ఉంటే చాలు. అది దేవుడికి ఆశీర్వాదం. లేక ఆయన నీకు ఇష్టడు కనుక బైబిల్ అందరూ ఉంది, నేను అతన్ని తప్పించాను. ఆయన నాకు ఇష్టడు. నీకు ఇష్టం ఉంటే చాలు ప్రభా. అందరూ అదే ప్రార్థన చేసుకోవాలి. నేను నీకు ఇష్టం ఉంటే చాలు. ప్రపంచం నన్ను ద్వేషిస్తుంది, దూషిస్తుంది, 40 వారు మనం పొగుడుతారు, 40 వారు మనం తిడతారు.
అది వేరే విషయం. కానీ దేవునికి ఇష్టలుగా ఉండే బతుకుంటే చాలండి. అది ఆ బతుకు చాలు. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఉన్న పవిత్ర సత్యం ఇది. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయటందు అసహ్యపడుటకు ఆ, ఆ యవనులు కారణమేరు గనుక వారి ఆ, పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. చూస్తారా? సమూయేలు కొడుకులు, ఏలి కొడుకులు, సమూయేలు కాదు, ఏలి కొడుకులు. ఏలి కొడుకులు చేసే నైవేద్యం దేవుడికి ఇష్టం లేదు. వాడికి రక్షణ లేదు, మారుమనసు లేదు, విధేయత లేదు, ఏమీ లేదు. వారు ఏం చేస్తున్నారు దేవుడు ఇష్టపడడు. వారి నైవేద్యమే దేవుడికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. దేవునికి మహిమ. నేను యథార్థంగా నేను చెప్తున్నాను, పాస్టర్ గారు ఆయన ఎంత దీని మీద ఉండేవాడు. మా కృష్ణవారు లిప్చర్ ఆయన ఆ, లారీ సిమెంట్ ఇస్తున్నాడు ఒక ఆయన మదిరి కొట్టుకున్నాడు. మీరు మారుమనసు పొందండి, మీరు రక్షణ పొందండి. మీరు నాకు దానం కాదు ఇవ్వాల్సింది, ధర్మం కాదు చేయవలసింది, మీరు దేవునికి ఇవ్వాలి. గ్లోరీ టు గాడ్. నేను చాలా ఆశ్చర్యపోయాను. లారీ సిమెంట్ ఎన్ని లక్షల రూపాయలు ఉంటుంది ఇప్పుడు. నాకు వద్దనిష మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి. అది దేవుడు కావాలి. అంతేకాదు మీ నాకు ధర్మంగా మీరు ఏదో పాస్టర్ గారిని కనికరించి జాలి చూపి ధర్మంగా ఏదో యేసు ప్రభు తక్కువ ఆన్సర్స్ మీరు ధర్మంగా నో, నువ్వు ఇచ్చేది ప్రభువుకు అనుకూలం కావాలి. నువ్వు ఇచ్చేది ప్రభువుకి యోగ్యం కావాలి. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు గివ్. ఇచ్చి తీరాలి మనం. అది దేవునికి మనం చేసే దైవిక కృతజ్ఞతది. బైబిల్ ఇతను లేఖనం దేవుని వాక్యం ఆలోచించండి. వాక్య సంబంధంగా నేను మీరు ఎంత గొప్ప దైవికిస్తారు. నా దైవ చిత్తానికి వ్యతిరేకంగా నాకు అవసరం లేదు. దేవునికి అనుకూలమైంది నాకు కావాలి. దేవుని వాక్యం చెప్తుంది నైవేద్యం అన్నది దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు కొత్తగా నూతన దైవిక ఆత్మీయ నైవేద్యం ఏంటి? నేను చేతులెత్తుట నీ దృష్టికి నైవేద్యం అని దావీదు రాస్తాడు కీర్తన. నైవేద్యంగా యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం రాశారు 20వ వచనంలోనే మీరు ఆత్మలను ప్రభు దగ్గరికి ఆయన ఇశ్రాయేలు వెండి పన్నెంలో నైవేద్యమును ఎలాగో తీసుకెళ్తారు వెండి పాత్రలో, అలాగే మీరు ఒంటెల మీద, డోలీల మీద, గాడిద మీద మీరు మీ స్వదేశులను యెహోవాకు నైవేద్యంగా తీసుకురావాలి. అది ఆత్మలు తీసుకురావాలి. అది నైవేద్యం. ఈ శారీరక వాక్యానికి వ్యతిరేకమైన నైవేద్యాలు దేవుడు ఇష్టపడ్డాడు. అవి అసహ్యం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది వెరీ పవర్ఫుల్ అండి. దేవుని దృష్టికి యోగ్యమైన దాన్ని చేయాలి. ఆయన ఏది అడుగుతున్నాడు, ఏది చేయమంటున్నాడు, ఏ విధంగా దాన్ని చేసేదే దైవ సంబంధమైనటువంటిది. కనుక దేవుడు ఏది ఆశించు ఆ స్థాయికి మన జీవితం ఎదగాలండి. అలా మనం ఎదిగిపోవాలి, అలా మనం మారిపోవాలి. కనుక బైబిల్ ప్రతి చిన్నదానికి అబద్ధాలు సందర్భం వస్తే టక్కన అబద్ధం ఆడి తప్పించుకునే విధానం ఇవన్నీ మనకు వద్దండి. మీరు నేర్చుకున్న అందరూ తండ్రి మాకు జీవితంలో అబద్ధ ప్రసక్తి ఉండకూడదు, అబద్ధ ప్రమాణం ఉండకూడదు, అబద్ధ జీవితం ఉండకూడదు, అబద్ధ క్రియలు ఉండకూడదు. అబద్ధకులు జనకుడు సాతానుడు కనుక వాడి పరిశ్రమ ఇవన్నీ దేవుడు అసహించుకునేవి. దేవునికి అసహ్యమని మనం కూడా బైబిల్ గ్రంథం నువ్వు యెహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనం అసహించుకోండి. అది పాపం, ఆ దైవానికి వ్యతిరేకం. వద్దుది. అక్కడ పెడితేనే పాపం చేస్తారేమో, వద్దు. దేవుని చిత్తము కాని వాటికి ఎగబడద్దు, వద్దు. బైబిల్ చెప్తుంది. ఒకటోది మనం నేర్చుకున్నాం, దేవుని ప్రేమించేవాడని రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞకు లోబడ్డా. దేవుని ప్రేమ రుజువు అంటే చెడుతో నశించుకోవడం. మూడోది దేవుని ప్రేమించడానికి యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16 వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16 వచనం. చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా
నేను నిన్ను ఆ! ప్రేమించుచున్నానని నీవే ఆ! ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆ! యేసు హ్మ్. నా యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆ! ఆయన ఆ! చాలండి. ఇది 3 సార్లు చెప్తాడు. 3 సార్లు అడుగుతాడు. నన్ను ప్రేమిస్తావా? ప్రేమించిన రుజువేంటంటే గొర్రె పిల్లల మేపం. గొర్రె పిల్లల మేపం అంటే చిన్న విషయం. దేవుడి స్తోత్రం. ఆలోచించండి. ఏండి కాపరిత్వం అనేది చాలా కష్టం అండి. సులువుగా, ఈజీగా పాస్టర్ అని పేరు పెట్టుకొని పక్కన రెవరెండ్ అని పేరు ఎవడైనా చేయిస్తాడు. చాలా తప్పండి. చాలా తప్పది. కాపరిత్వం అనేది చాలా, చాలా దేవుడు అతను కృప చేత, ప్రేమ చేత, కనికరం చేత అతను ఏర్పరచుకొని ఇచ్చినది. అది ఏదో ఒక అపాయింట్‌మెంట్ కాదు. సాధారణమైనటువంటి ప్రపంచంలో సాధారణ నియామం కాదది. అందుకే నేను చెప్పాను. అనన్య నిన్ను నేను పంపలేదు. నువ్వు వెళ్తున్నావు. నేను అదే మెసేజ్ అందుకే వాక్యంలో ఉంది. దేవుడు పంపకుండా ప్రపంచంలో బోలెడుమంది వస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. చాలా అనేక కారణాల చేత ప్రపంచం వచ్చేస్తుంది. దేవుడు అన్ని చూస్తాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. అయ్యా బైబిల్ నువ్వు నన్ను ప్రేమించావనుకో నువ్వు గొర్రెల్ని మేపాలి. ఓ గొర్రెని మేపడం అంటే చిన్న సంగతి కాదు. ఆ గొర్రెకి ఏం కావాలో ఏం కావాలో చూసి జాగ్రత్తగా అది దానికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఏదో మంచి సరైనటువంటి రీతిలో అందుకే లేఖనాలు చెప్తున్న దేవుడు నా మందని ఎక్కడ మేపాడు దేవుడు పరమగీతంలోనే చూడండి పరమగీతం తీయండి. వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఇది. ప్రజలకి తెలియక పరమగీతం చేయండి. 6వ అధ్యాయం చేయండి. 2 నుంచి చదవండి. ఉద్యానవనమునందు ఉద్యానవనమును మేపుటకును, పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. పరిమళ ఆ! పుష్పస్థానమునకు పోయెను. ఆ! నేను 3 నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు. దేవునికి స్తోత్రం. పద్మములంటే లిల్లీ పుష్పం అండి. ఇంగ్లీష్‌లో లిల్లీ ఫ్లవర్ ఉంటుంది. లిల్లీ పుష్పం పరిమళత్వానికి సాదృశ్యం అండి. పరిమళత్వం అంటే అన్ని కాదు. దేవుని వాక్యం కొన్న పరిమళత్వం ప్రపంచానికి దేనికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది ఆత్మీయార్థం. వాక్యానికి ఉన్న పరిమళత్వం ప్రపంచంలో దేనికి ఉండదు. పరిశుద్ధాత్మ ఉన్న పరిమళత్వం ప్రపంచానికి దేనికి ఉండదు. ఆ వాక్యంలో వచ్చిన విషయాలే పరిమళత్వం కలవి. ఉదాహరణకి ప్రేమ అది పరిమళత్వం కలది. అభిషేకము అది పరిమళత్వం కలది. బైబిల్ చెప్తుంది ఏదో కాదు. నువ్వు నా గొర్రెలు మేపడం గొర్రెలు మేప అంటే చిన్న విషయం కాదు. నేను ఎంత చదువుకున్నా మేపలేను. నాకెంత జ్ఞానం ఉన్న మేపలేను. ఎన్ని డిగ్రీలు సంపాదించిన మేపలేను. గాడ్ వాంట్ టు గివ్. దేవుడు ఇవ్వనది. దేవుడు ఇస్తేనే మేపగలను నేను. ఆ దేవుడు ఇచ్చిన ఫుడ్ అయితేనే వాళ్ళకి సరిగ్గా సరిపోతుంది. దేవుడు ఇచ్చిన ఫుడ్ అయితే వారు ఆశించబడతారు. దేవుడు ఇచ్చిన ఫుడ్ అయితే వారు దీవించబడతారు. ఆ వాక్యం వారి జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యం వారి జీవితాన్ని అభిషేకిస్తుంది, ఆశీర్వదిస్తుంది, సరిచేస్తుంది, బలపరుస్తుంది. కాపరిని చిన్న అంచనా వేయద్దు. తక్కువ అంచనా వేయద్దు. కాపరికి అప్పగించిన బాధ్యత పెరిగిపోతుంది. సృష్టి మొత్తం మీద నేను చెప్తున్నాను. ఒక దేశాధ్యక్షుని కంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దానికంటే కాపరిత్వం చాలా కష్టం. తెలియక ప్రజలు ఏవేవో నోటికొచ్చి మాట్లాడుతుంటారు. తప్పు. ఒకవేళ ఎవరైనా అలా ఏ సేవకులు పడి మాట్లాడితే చేసుకో. చాలా కష్టం అండి. దేవుని ఆయన ఇవ్వాలి, ఆయన కృప ఇవ్వాలి. ఆయన మాట్లాడాలి, ఆయన ఇవ్వాలి. వాక్కు ఆయన ఇవ్వాలండి. ఎవరు మనకి ఏదో చదువుకుంటూ వచ్చేది లేదా ప్రపంచంలో నేర్చుకుంటే మామూలు వస్తే వచ్చేది. ఆయన ఇవ్వాలి వాక్కు. ఆయన ఇస్తేనే అవతరం దీవించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆలోచించండి. మీరు కూడా నేర్చుకుందాం. అందుకే నీవు నన్ను ప్రేమించడం అర్థం ఏంటి? నువ్వు బ్రదర్‌ను మేపగలిగినటువంటి దేవుని సేవ చేయాలి.
ఆయన్ని సేవించేది నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆయన్ని సేవిస్తావు. ఆ సేవిస్తే ఆయన గొర్రెల్ని మేపుకుంటావు. మీకు ఇంకా బైబిల్ గ్రంథంలో లేఖనం చెప్తాను. ఫస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను మత్తయి సువార్త 24 దాని ఇంకా దైవిక మనకి అర్థమైన భాషలో చెప్పడే గొర్రెలు మేప అన్నాడు. ఇంకా అక్కడ ఎంత బాగా మాట్లాడు చూడండి. 24 అధ్యాయం 45 24-45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. దేవునికి స్తోత్రం. ఇంటి వారికి అన్నం. ఇప్పుడు ఏం పెడుతున్నా మీకు? ఇప్పుడు ఏం పెడుతున్నా? వాక్యం. వాక్యం అనేది ప్రైజ్ గాడ్. దేవుని ఇది మన బతుకు శక్తి, మన ఆత్మకు శక్తి, మన జీవితానికి శక్తి, పరలోకం వెళ్ళడానికి అవసరం శక్తి ఈ ఆహారం ఇస్తుంది. ఇది దేవుడు ఇవ్వాలంటే నా జ్ఞానం పనిచేయదు, నా తెలివితేటలు నాకు ఇవి ఏవి పనిచేయవు. మట్టివి. దేవుడు వాళ్ళ వాక్కుని నేర్చుకోండి. దీనిలో నేను గర్వించడానికి ఏం లేదు. నేను మట్టి. నాలో ఉన్న అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు గొప్ప మాట చెప్పాడు. భక్తుడు రాస్తూ అపోస్తల కార్యాల్లో రాస్తూ చాలా అద్భుతమైన మాట చెప్తాడు. మీకు అర్థందా? ఆ మాట కూడా మీకు చూపిస్తాను. మీకు ఏదో కొరింథీ గ్రంథం తీయండి. కొరింథీ గ్రంథం తీయండి. ఏదో పిచ్చిగా 4 మాటలు చెప్పి మనం మోసగించే పరిస్థితి నాకొద్దు. నా తండ్రి మీకు ఏది చెప్పమని చెప్తే అదే నేను చెప్పాలి. నా యేసయ్య నాకు ఏది ఆజ్ఞాపిస్తే నేను దాన్ని చేయాలి. ప్రజలకి అందరూ బాగా తెలియచేయబడాలండి. చూద్దాం. 2వ కొరింథీ 4:7 చదువు. ఎంత మూల్యమైన వాక్యం ఉంది. 2వ కొరింథీ 4:7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవునికి స్తోత్రం. మంటి ఘటములో ఈ ఐశ్వర్యం, అదే వాక్యం అండి. గ్లోరీ గాడ్. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు శిష్యుల్ని ఏర్పరచుకొని చేసిన పరిచర్య ఏంటంటే వారికి బలాధిక్యమే కాదు, గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. దైవ వాక్యం అనే ఐశ్వర్యాన్ని వారికి ఇచ్చాడు. ఆ వాక్యం జీవాహారము, ఆ వాక్యం ఐశ్వర్యం, ఆ వాక్యమే మనల్ని బతికిస్తుంది, ఘనతేస్తుంది, పరలోకం చేస్తుంది. వాక్యం దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంది. మాకు మంటి ఘటంలో ఐశ్వర్యాన్ని పెట్టాడు దేవుడు. ఐశ్వర్యమైన దేవునికి వాక్యం, అదే జీవాహారం. దేవుని స్తోత్రం. ఇది మనుషులు, మానవులు లోక సంబంధంగా, తెలివి సంబంధంగా, ప్రపంచ సంబంధంగా సంపాదించింది కాదు. దేవుని స్తోత్రం. దేవుడి బాలే. మోషేకి ఎవరిచ్చారు వాక్కుని? అబ్రహాంకి ఎవరిచ్చారు వాక్కుని? దేవుడి బాలే. ప్రైజ్ ద. ఆయన మీద ఆధారపడితే ఆయన ఇస్తాడు వాక్కు. ఆయన నన్ను ఇష్టపడితే, మన ఇష్టపడితే ఆయన ఇస్తాడు. నేను పంపించాలని కోరుకుంటే ఆయన ఇస్తాడు వాక్కు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన, దైవాకి సంబంధం. ఎందుకంటే నాకు మిగతా జ్ఞానాలు నాకు తెలియదు కానీ చెప్తాను. నాకు ఏది దేవుడు చదివి దాన్ని చెప్తాను. దేవుని ప్రేమిస్తే దాని అర్థం ఏంటండి? దాని రుజువు ఏంటి? ఒకటోది విధేయత చూపించాలి ప్రభుకి, ఆయన వాక్యం. రెండోది ఈ అబద్ధాలు, ఈ పరిస్థితి, ఈ విగ్రహారాధన, వాక్యాన్ని వ్యతిరేకమైన క్రియలు, ఇతరుల మీద దురాచరణ చేయడం, ఇవన్నీ అసహించుకోవాలి. మూడవది ఆయన గొర్రెల్ని మేపాలంటే ఆయన సేవ చేయాలి. దట్ ఈస్ కన్క్లూజన్. అది అల్టిమేట్. దేవుని సేవిస్తే వాడిని ప్రేమించడానికి రుజువు ఉంటుంది. అయితే నా గొర్రెల్ని మేపు, ఓదేరు గొర్రెలు మేపనం, గొర్రెలు కాయన్నాడు. కాయటం చిన్న సంగతి కాదండి. కాయడం చిన్న సంగతి కాదు. మీరు నేర్చుకోండి. చాలా కష్టం అండి. కొన్ని గొర్రెలు కాళ్ళు, కొన్ని గొర్రెలు తంతుంటాయి, కొన్ని గొర్రెలు బొరసేస్తుంటాయి.
గొర్రెల్ని మేపడం అంటే, గొర్రెల్ని కాయడం అంటే, ఒక గొర్రె ఒక మనస్తత్వం ఒక రీతిలో ఉంటది. చిన్న సంగతి కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు యేసు ప్రభువుని గొర్రెల కాపరికి పెట్టాడు. దావీదుని గొర్రెల కాపరికి పెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. మీకు అర్థమైందండి? చిన్న సంగతి కాదు గొర్రెలు కాయడం అంటే. ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతుంటాయి. మొత్తం దివారాత్రాలు దాంతోనే ఉంటారాళ్ళు. మా అందరిని కాయడం అంటే చిన్న సంగతి కాదండి. మా అందరిని మేపడం అంటే చిన్న సంగతి కాదు. దేవుడే ఇవ్వాలి. ఆ కృప, ఆ శక్తి, ఆ జ్ఞానం, ఆలోచన, ఆ తెలివి, ఆ సమస్త బలం కూడా దేవుడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కనుక. అది దేవుడు పిలిస్తే ఆయన ఇస్తాడు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక. దేవునికి స్తోత్రం. నేర్చుకుందాం. ప్రభా జీవితకాలం అంతా నీ మందరమే. జీవితకాలం అంటే యథార్థంగా ఏ స్వార్థము ఏది ఆశించకుండా నీవందరి మేపరు. నీ ప్రజల్ని మంచిగా నీ రాజ్యానికి వారసమైన స్థితిలో తీర్చాలి. ఇట్టి కృప నాకు ఇవ్వండి, మాకివ్వండి. ప్రార్థన చేద్దాం. నిన్ను ప్రేమించేవాడానికి రుజువు మా దగ్గర ఉండాలి ప్రభు. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఏదో కాలక్షేప క్రైస్తులుగా ఉంది ప్రభు. నిన్ను ప్రేమించడానికి ఒక శక్తి మాకివ్వండి. నిన్ను ప్రేమించే మనసు మాకివ్వండి. నిన్ను ప్రేమించేవాడానికి రుజువు కలిగిన జీవితం మాకివ్వండి ప్రభా. ఏదో వేస్తున్నాడు బతుకు మాకు వద్దు. మీలో ఆత్మ ప్రేరేపకులు ప్రార్థన చేయడం నిజమేందండి. ఏదో ప్రేమిస్తున్నాం అంటే చిన్న విషయం కాదు. దానికి తగిన రుజువు ఉండాలి. ఆ రుజువు మాకు ఇవ్వండి అయినా. దైవాక్యానుసార రుజువు మాకు ఇవ్వండి. వాక్యానుసార జీవితం నింపావు. నీవు మమ్మల్ని ప్రాణం పెట్టంత ప్రేమించావు. మేమే మమ్మల్ని అనుకూలం బట్టి వీలుని బట్టి స్వార్థంతో ప్రేమిస్తున్నాం. స్వార్థమైన ప్రేమిస్తున్నాం. ప్రభా మా ప్రేమ పరిపూర్ణది కాదు, మా ప్రేమ నిజమైనది కాదు. వాక్యానుసారంగా ఆత్మ ఏది మీరు ఆజ్ఞాపించారో, ఎలా మమ్మల్ని ప్రేమించడం వాక్య ప్రకారం ఉందో దాని ప్రకారం నేను ప్రేమించాలి. అలాంటి ప్రేమగల వారిగా మమ్మల్ని మార్చండి తండ్రి. నన్ను మార్చండి. పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి వచ్చిన ప్రార్థించండి. చాలా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమయంలో మీరు మాట్లాడిన మీ మాటలు బట్టి వందనాలు. ప్రేమించే వ్యక్తులుగా మేము ఉండగలగాలి ప్రభా. మీ ఆజ్ఞలు గైకొని ప్రభా, మీ యొక్క ప్రేమలో మేము నిలిచి ఉండే కృపనివ్వండి ప్రభా. ప్రభా నీకు అసహ్యమైనవి మేము మా జీవితంలో అయా తీసివేసుకోవడానికి సహాయం దయచేయండి. అయా మా జీవితంలో ఎటువంటి అసహ్యమైనవి ఏలుబాటు చేయడానికి వీల్లేదు ప్రభా. మేము మిమ్మల్ని ప్రేమించే వారమైతే యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహ్యించుకోండి అని మీ లేఖనం సెలవిచ్చిన రీతిగా మేము మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటే మా జీవితంలో చెడుతనం అసహ్యించుకుంటాం. మేము చెడుతనాన్ని అసహ్యించుకోలేదంటే మేము మిమ్మల్ని ప్రేమించట్లేదేమో, మేము మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో, మేము మీ ప్రేమలో నిలిచి ఉండట్లేదేమో. కనుక ఇకనైనా మేము మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా ఉంటూ చెడుతనాన్ని అసహ్యించుకునే ఆ మనస్సు మాలో దయచేయండి ప్రభా. ఇదిగో మీ వాక్యమును గైకొనే జీవితం దయచేయండి ప్రభా. మీకు అసహ్యమైనవి ఎన్నో నీ లేఖనాల్లో కనిపించే ప్రభా. సామెతల్లో 6 నీకు అసహ్యమైన, 7 నీకు అసహ్యమైనవి ప్రభా. ఆ 7 కూడా మాలో ఉండకుండా కృప చూపించండి ప్రభా. అసహ్యమైన విగ్రహారాధన నువ్వు ఎంతగానో కోపగించుకున్నావు, అది నీకు హేయమని చెప్పి ఉన్నావు. అలాంటి హేయకరమైన విగ్రహారాధన ఆ యొక్క మూలాలు, ఆ యొక్క మచ్చుక, ఆయా వెంట్రుక వాసి ఎలాంటి ఆయా పెసరంత కూడా ఆ విగ్రహారాధన సంబంధమైన ఎటువంటి ఆలోచన, మనసు, భావ ఆరాధన కూడా మా మనస్సు, హృదయ, దేహ, ఆత్మల్లో రాకుండా, మెదలకుండా, కదలకుండా ప్రభా, ఏ విగ్రహానికి, ఏ పూజకు, ఏ బొమ్మకి, ఏ ఒక్క వాక్య విరుద్ధమైన ఆ యొక్క అన్య సాంప్రదాయ పద్ధతులకు మేము చోటివ్వకుండా క్రీస్తుకు మాత్రమే చోటిచ్చి ఆయనకి అసహ్యమైనవి విడిపించుకుంటూ క్రీస్తును హత్తుకొని ముందుకు సాగిపోయే కృపనివ్వండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. అసహ్యమైనవి ఏవి కూడా మా జీవితంలో ఉండకుండా అయా మీకు అనుకూలంగా జీవించే కృపనివ్వండి ప్రభా. నిన్ను ప్రేమిస్తున్నావని మీరు ప్రేతుని అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను ప్రభా, అది నీకే తెలియదు అన్నప్పుడు మీరు బాధ్యతను అప్పగించారు. నా సంఘాన్ని మేపమని, నా గొర్రెలు మేపమని, నా గొర్రెల్ని కాయమని, ఆ గొర్రెలు నడిపించమని ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా అయా నిజంగా ఉన్నట్లయితే మీరు మాకు అప్పగించిన ఆ లోకములో ఉంటున్న అన్ని జనులని, గొర్రెల్ని మీ మందలోనికి తీసుకొని రావడానికి
మీ గుంపులోనికి తీసుకొని రావడానికి, నీ కాపరి కిందకి మేము తీసుకొని రావడానికి సహాయం దయచేయండి. ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరేవైతే మా దగ్గర నుంచి అడుగుతున్నారో అవన్నీ కూడా అయ్యా దీన మనసు కలిగి, అయ్యా న్యాయముగా నడుచుకుంటూ, కనికరం ప్రేమిస్తూ, దీన మనసు కలిగి దేవుని యొక్క ప్రవర్తించు. అయ్యా వీటన్నిటి నుంచో కూడా అయ్యా మేము అడిగినవన్నీ కూడా మీరు అడిగిన మీకు ఇవ్వడానికి కృప చూపించండి. ప్రభా అదే విధంగా ద్వితీయోపదేశ కాండంలో ప్రభా నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అయ్యా మేము గైకొని కృపనిచ్చి నడిపించమని, ప్రతి వాక్యం కూడా మాలో ఫలింపు చేసి దీవించి ఆశీర్వదించమని, నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీ మాటలు మాలో ఫలింప చేయమని, మీ వాక్యం అనుసరించి జీవించి కృపనిమ్మని, మీకు అసహ్యమైనవేవి కూడా మాలో ఉండకుండా మీకు ఇష్టలుగా మేము ఉంటూ, మీకు ఇష్టమైన మాలో ఉంచుకుంటూ ముందుకు సాగే ధన్యతనిమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక సహోదరి ఎంతమంది వచ్చారో తెలియదు నాకు తెలియదు. సహోదరులు సిస్టర్లో ఒకరు ప్రార్థన చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఇంపార్టెంట్. మనం దేవుని ప్రేమించమని చెప్పుకునే మనం ఎలా ఉండాలి అనేది నేర్చుకునే వాక్యం. కనుక నాకు మీకు అందరికి అవసరం. ఒక సహోదరి ప్రార్థన, చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. ప్రభువా పరిశుద్ధుడా, జాలగల దైవం, మీ స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా అయ్యా మీలో ప్రభువా ఎలాగ ఉండాలో ప్రభువా మీ వాక్యం ద్వారా మీ దాసుని నిలబెట్టి ప్రభు మాట్లాడారు ప్రభువా. అయ్యా మీ వాక్యంలో ప్రభువా అయ్యా నా తండ్రి మేము తగ్గించుకొని అయ్యా మీ వాక్యానుసారంగా తండ్రి జీవితాలు మా అందరికీ దయచేయండి నాయన. మీ స్తోత్రాలు నాయన. మీరు సహాయం చేయండి ప్రభా. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా అయ్యా మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి మీ స్తోత్రాలు మా నాయన. మీ వాక్యాలు చదివి నాయన విని ప్రభా ఆలకించి విడిచిపెట్టుకుంటా ప్రభా వాక్యానుసారంగా జీవితాలు మా అందరికీ దయచేనైనా. వాక్యానికి లోబడే జీవితం దయచేనాయన. మీ స్తోత్రాలు. మీ యందు భయభక్తులు కలిగి మీ ఆత్మతో మమ్మల్ని అందరూ నింపమని వేడుకుంటున్నాను ప్రభు. మీ స్తోత్రాలు. మా కుటుంబాలు ఎలాగ తండ్రి కట్టుకోవాలో అయ్యా మీ వాక్యంలో తండ్రి ప్రభా మీ వాక్యాన్ని వెంబడించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. మీ స్తోత్రాలు. మేము తగ్గించుకోవాలి, మీ నామాన్ని హెచ్చించాలి ప్రభా. ఎప్పుడు నాయన మేము తగ్గించుకుంటే ప్రభా అప్పుడు మీరు హెచ్చబడుతుంటారు ప్రభు. స్తోత్రాలు అయ్యా నా తండ్రి ప్రభా. మీ స్తోత్రాలు తండ్రి ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మా బ్రతుకులు మార్చి ప్రభా మా కుటుంబాల్లో ప్రభా అయ్యా నా తండ్రి ప్రభా. నా తండ్రి మీ స్తోత్రాలు అయ్యా. మీ కృపలో తండ్రి మా కుటుంబాలు అన్నీ కట్టుకోవడానికి ప్రభా మీ జ్ఞానం మీ ఆత్మతో తండ్రి మమ్మల్ని అందరినీ నింపమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను నాయన. అయ్యా మీ స్తోత్రాలు తండ్రి అయ్యా. చివరి దినాల్లో ఉన్నాం తండ్రి ప్రభా. మేము ఎక్కడా తండ్రి దేనికి తండ్రి ప్రభా నాయన ప్రభా నాయన మీకు విరుద్ధమైనవి ఏమున్నా ప్రభా తీసివేసుకొని ప్రభా వాక్యానుసారంగా జీవితాలు మా అందరికీ దయచేయమని ప్రభా. మా కుటుంబాలు కట్టుకోవడానికి ప్రభా ఎలాగ తండ్రి కట్టుకోవాలో ప్రభా మీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నారు బాబు. స్తోత్రాలు అయ్యా. సహాయం చేయండి, కృప చూపండి ఆయన. ఆరాధనలో మీరు ఉన్నారు, వాక్య ద్వారా మీరు మాట్లాడారు బాబు. స్తోత్రాలు. మీ దాసుని ఇంకా నిలబెట్టి మీ అభిషేకంతో నింపి ఏడంతల ఆత్మతో ఆయన అభిషేకించమని ప్రభా. దేవా మీకే మహిమ చెల్లించుకుంటాం ప్రభా. సహాయం చేసి నడిపించమని మహిమంతా మీరు ఒక్కరే పొందుకుని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. పాదాలు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు ఘనుడు యేసు ప్రభు ఘనమైన నామములు పెట్టుకున్నాం. దేవుని ప్రేమిస్తే 3 విషయాలు చేయాలని లేఖనాల ద్వారా తెలియజేశారు. ఒకటోది దేవుని వాక్యానుసరణ విధేయత చూపించాలని. ఆ విధేయత దేవుని ప్రేమించడానికి సాదృశ్యకరమైనటువంటి కారణం అని లేఖనాల ద్వారా స్పష్టపరిచారు. కనుక నిన్ను ప్రేమించే జీవితం, నీకు విధేయత కలిగిన జీవితం మా అందరికీ దయచేయండి. నాలో మాలో ఉన్న ప్రతి అవిధేయతను తీసివేసి నీ వాక్యానుసారం విధేయత, నీ ఆజ్ఞను గైకొనే కట్టలు, నీ ఆజ్ఞలో నీ శాసనములు గైకొనే విధేయత ఆ ఆత్మను మా అందరికీ దయచేసి ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా యెహోవాను ప్రేమించి వాళ్ళ చెడుతను అసహించుకున్నాం. ఏది నీ దృష్టికి వ్యతిరేకమో, ఏది తన ఈ లోకంలో చెడుతనమో దాన్ని అసహించుకునే శక్తిని ఆ కృప మాకు ఇవ్వండి ఆయన. అలాంటి దైవికమైన జీవితం కలిగి దైవ చిత్తాన్ని విగ్రహాలను కానీ, అబద్ధాలు కానీ, పాపం కానీ, తోటి సోదరు దుర్యోచన చేసే మనసు కానీ ఇవన్నీ లేకుండా నేను కానీ, కుటుంబం కానీ, సంఘం కానీ
నాయన వాక్యానుసారంగా చెడుతనం నశించుకొని నిన్ను ప్రేమించే రుజువు మా దగ్గర దయచేయండి. మూడవదిగా నిన్ను ప్రేమించా ఉండడానికి నేను సేవించాలి. గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలండి. అది చిన్న సంగతి కాదు. కనుక నీ ఆత్మానుసారంగా వాక్కుని ఇవ్వాలి. ఆ ప్రేమ, కృప నేను ఆ మేపడానికి కాయడానికి అవసరం శక్తి మీరే ఇవ్వాలి. కనుక ఆ కృపించి సంఘంలో ప్రతి ఒక్కరూ నీకు మహిమ తెచ్చే నిన్ను సేవించే వ్యక్తులుగా నేను అలాంటి దైవికమైనటువంటి కృప అందరికీ దయచేయండి. అలా సహాయం చేయండి. ఈ 3 మాటలు అందరిలో దీవించి ఫలింపచేసి నీ రాకల్లో రాజ్యాల్లో ఎత్తబడిన ధన్యతలో మా కుటుంబాలను కట్టమని, మా జీవితాల క్రియాపూర్వక క్రైస్తులుగా నన్ను మమ్మల్ని మార్చమని యేసు పరిశుద్ధ నామమున పెట్టి వేడుకున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శక్తి, ఆదరణ, ఆశీర్వాదం మనకు తోడే. దేవుడు మనల్ని దేవుణ్ణి ప్రేమించని రుజువులతో వాక్యానుసారంగా దేవుడు ఆత్మ ఆజ్ఞాపించిన 3 మాటలు దేవుడు మనం దీవించి ఫలింపచేయాలి. ఆమేన్. పాస్టర్ గారు ప్రైజ్లాడండి. పాస్టర్ గారిని ప్రైజ్ లార్డ్. డాక్టర్ బేర్ భాస్కర్. నాయన ప్రైజ్. ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారండి. ప్రైజ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. డాడీ ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ అండి. అమ్మా ప్రైజ్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మా నాయన చెల్లెలు ప్రైజ్. బాబు ఉన్నాడు కదా పాస్టర్ గారు, చిన్న బాబు. ఆ, ఆడికి కొంచెం బాగలేదు పాస్టర్ గారు. అతనికి జ్వరం ఉంది. కొంచెం చిన్న ప్రార్థన చేయండి పాస్టర్. ప్రేమ కలిగిన పర్మిషన్. తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ఆయన మరి నీ కుమార్ ప్రసాద్ పర్మిషన్ వాడు మరి. చిన్న బాబు, నీ గాయపడిన చిన్న బిడ్డను ముట్టండి. ఆ బిడ్డను బలహీనపరిచి బాధిస్తున్న జ్వరము, ఇతర బలహీనత, ఏ దుష్ట శక్తి అయినా యేసు నామల బిడ్డను విడిచి పాతాళపమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు పొందిన దెబ్బదల బిడ్డల స్వస్థపడి, యేసు నామల బిడ్డల స్వస్థపడి, యేసు ఆత్మధర స్వస్థపడి, యేసు రక్తం ఇప్పుడే నీ వాక్కుని పంపి స్వస్థపరిచి ఆ బిడ్డకు విడుదల, స్వస్థ, క్షేమం ఇచ్చావు ప్రభా. నీకే మహిమ. ఆమేన్. యేసు నామములో తెలిసి పెడుకున్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మా ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. కాల్ ఆయన ప్రైజ్. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు కాల్ అండ్ మీరే చేయాలి పాస్టర్ గారు. హోస్ట్ మీకు వస్తుంది. నాకు వచ్చిందా? అది ఎండ్ అనేది వచ్చిందని ఒకే సరిపోద్దా? మామూలుగా మీరు ఎలా చేస్తారు రోజుకి అలా చేశాను పాస్టర్ గారు. ఆగిపోతుంది.